ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేసు లిస్ట్ చేసి ఉండొచ్చు. హలో ఆల్. సో ఇప్పుడు రీసెంట్గా ఒక లాస్ట్ 4 years నుంచి చూసుకుంటే ఒక టాపిక్ అనేది చాలా చర్చల్లో నడుస్తుంది. ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కూడా ఆ టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. అదేంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, అంటే ఒక దేశం ఒక ఎన్నిక. ఇప్పుడు మనం చూసుకుంటే యూజువల్లీ మనకు ఎలక్షన్స్ జరుగుతుంటాయి, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి, మళ్ళీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి, తర్వాత లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇలా 3 దశలుగా ఎలక్షన్స్ అనేవి దేశంలో కొన్ని స్థానాల్లో, అంటే తెలంగాణలో ఒకసారి లేదా వేరే వేరే స్టేట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టేట్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో అలా కాకుండా ఇన్ని ఎలక్షన్స్ కాకుండా ఒకటేసారి దేశంలో అన్ని చోట్ల, అవి జనరల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేదా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, లేదా లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఒకటేసారి జరగాలి అండ్ ఒకటే ఓటర్ కార్డు ఉండాలి అనే విధంగా అంటే 2019లో బీజేపీ గెలిచిన తర్వాత మోదీ చెప్పిన మాట ఇది. దానికి సంబంధించి ఇప్పుడు ఆ బిల్ ఏదో ఉందో అది కంటిన్యూ చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాగా ముందుకెళ్లాలని చెప్పి సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. దీనికి సంబంధించి ఇంతకు ముందు కూడా చూసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే మాట కూడా వినిపించింది. దాని తర్వాత నీతి ఆయోగ్ ఏదో ఉందో అది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండడం ద్వారా డబ్బులు ఏవైతే ఉన్నాయో, అంటే కంట్రీలో జరుగుతున్న కంట్రీకి సంబంధించిన ఎలక్షన్స్ జరిగేటప్పుడు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తం మీద ఖర్చు జరుగుతుంది. సో ఆ ఖర్చు అనేది తగ్గించుకోగలిగితే, అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ రూపంలో ఒకవేళ ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే డబ్బులు అనేది సేవ్ అవుతాయి, ఆదా అవుతాయి. దాని ద్వారా మనం వేరే దాంట్లో మిగతా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విధంగా నీతి ఆయోగ్ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక వాదన అని చెప్పుకోవచ్చు. దీనికి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్లో ఉన్న రూలింగ్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈసారి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రతిపాదన అయితే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని అమలు చేసే విధంగా స్ట్రాటజీ అయితే ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఇవాళ ఎపిసోడ్లో మనం దానికి సంబంధించిన ఒక 4 మెయిన్ క్వశ్చన్స్ని మనం ఇవాళ మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనం ఇక్కడ వన్ నేషన్ వన్ పోల్ సాధ్యమేనా? అసలు ఇప్పుడు ఉన్న క్వశ్చన్స్లో ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే వన్ నేషన్ వన్ పోల్ సాధ్యమేనా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాని తర్వాత మన ఇక్కడ చూసుకుంటే బీజేపీయేతర రాష్ట్రాలు ఒప్పుకుంటే, అంటే ఒకవేళ ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యం అవ్వాలంటే అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప అది జరగదు. సో బీజేపీ పాలన లేని రాష్ట్రాలు ఒప్పుకుంటాయా ఒప్పుకోవా అనే కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాని గురించి కూడా చర్చించుకుందాం. ఇక నెక్స్ట్ పోతే ఇక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పడిపోదే అని కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీని గురించి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఇక లాస్ట్ వచ్చేసి కేంద్రం ఎలాంటి సంస్కరణ చేయబడుతుంది, అంటే దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఉన్నాయి. కొన్ని ఆర్టికల్ 356 ఉంది, ఇంకపోతే ఆర్టికల్ 243K 243ZA ఇలాంటి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి దీంట్లో ఎలాంటి అమెండ్మెంట్స్ తీసుకురాబోతుంది, అంటే ఆ లా పాస్ అవ్వాలంటే, ఆ బిల్ పాస్ అవ్వాలి అంటే మెజారిటీ ఉన్నప్పటికీ కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అవి ఉంటే ఆ చేంజెస్ అనేవి సాధ్యమవు. దాంట్లో ఎలాంటి అమెండ్మెంట్స్ తీసుకోబోతుందని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో వీటన్నిటి మీద బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయాలని చెప్పి ప్రయత్నం అయితే చేశాను. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్గా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ వన్ నేషన్ వన్ పోల్ సాధ్యమేనా అనే క్వశ్చన్ రైజ్ అయితే, సో ఇందాక నేను చెప్పినట్లు ఒకసారి మన ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఎలక్షన్స్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఎలక్షన్స్ అంటే మన కంట్రీలో ఫస్ట్ అంటే 1950లో ఫర్ ది ఫస్ట్ టైం, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1950లో ఎలక్షన్స్ జరిగాయి. సో 1950లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 2 ప్రధాన పార్టీలు వచ్చేసి, ఒకటి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇంకోటి వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ. సో ఈ 2 పార్టీలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా ఉన్న ప్రధాన పార్టీలు ఈ 2 పార్టీలు ప్రధాన పార్టీలు అని చెప్పుకోవచ్చు. దీనిలో నుంచి ఐఎన్సీకి వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ లీడర్షిప్లో ఐఎన్సీ పోటీ చేసింది. ఇటు సిపిఐ నుంచి చూసుకుంటే ఏకే గోపాలన్, ఈయన సిపిఐకి లీడర్షిప్ వహించాడు. సో దీంట్లో అత్యధిక మెజార్టీతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే నెహ్రూ నేతృత్వంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది గెలవడం జరిగింది. సో అక్కడ 1950లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. సో ఇలా 4 సార్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధంగా, అంటే 1950 నుంచి 4 సార్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధంగానే ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత 1960 దగ్గర నుంచి ఈ ఎలక్షన్స్ అనేవి షఫుల్ అవడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఒకసారి జనరల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఒకసారి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఒకసారి లోక్సభ ఎలక్షన్స్. ఈ విధంగా ఎలక్షన్స్ అనేవి స్కాటర్డ్ అవడం, అంటే వేరే వేరే టైంలో జరగడం అనేది స్టార్ట్ అయింది. సో ఈ విధంగా 1960 నుంచి చూసుకుంటే ఇలా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇకపోతే ఈ ఎప్పుడైతే
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే వాదన మరింత ఎక్కువైందో, ఇది ఉంటే ఎలక్షన్స్ టైంలో అప్పటికప్పుడు ఎలక్షన్స్ అయిపోతే మిగతా ప్రాజెక్టులు డిలే అవ్వకుండా ఉంటుందని చెప్పి 1999లో కూడా ఈ వాదన అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది. సో 1999లో చూసుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం అవుతుందా అవదా అని చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు 1999లో కూడా ఒకసారి అండ్ 2004లో కూడా. 1999లో ఏంటంటే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రతిపాదన మనం ముందుకు తీసుకొచ్చింది. అంటే ఒక దేశం ఒక ఎన్నిక అనే విధంగా మనం ముందుకు సాగితే మనకు డబ్బులు అనేవి ఆదా అవుతాయి అనే విధంగా 1999లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. దాని తర్వాత 2004లో లా కమిషన్ కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదన మనం ముందుకు తీసుకొచ్చింది. సో దానికి సంబంధించి నేను మీకు న్యూస్ బైట్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చెప్పింది అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్లు కూడా ఇంతకుముందు ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే కావచ్చు, ఇక్కడ చూసుకుంటే మీరు స్క్రీన్ మీద ఇన్ 2003 ద ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి, దాని తర్వాత ఉన్న మన్మోహన్ సింగ్ కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ కావచ్చు, దీనికి సంబంధించి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి వాళ్ళు ఒక పెద్ద లెటర్ కూడా ఒక బ్లాగ్ కూడా రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది జరిగితే బాగుంటుంది అని చెప్పే విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇవాల్టిది కాదు, ఇంతకు ముందు కూడా చాలాసార్లు చర్చలో వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే నీతి ఆయోగ్కి సంబంధించి ఇందాక నేను మాట్లాడుతూ నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్ట్ ఇది. సో నీతి ఆయోగ్ రికమెండ్స్ ఫిక్స్ టర్మ్ ఫర్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ అని చెప్పింది. అంటే నీతి ఆయోగ్ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అదేంటంటే స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ కావచ్చు, జనరల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేదా లోక్సభ ఎన్నికలు అనేవి ఒకటేసారి జరిగితే బాగుంటుంది అని చెప్పి 2004లో వచ్చేసి నీతి ఆయోగ్ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎందుకు ఈ విధంగా వీళ్ళందరూ చెప్పడం జరిగిందంటే అది కూడా మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను ఈ కార్టూన్ ద్వారా. మనకు ఎలక్షన్స్ జరిగితే దగ్గర 600 మనకు ఎలక్షన్స్ జరిగితే 60,000 కోట్లు అంటే 2009లో ఒకసారి మనం చూస్తే 2009లో వచ్చేసి నీతి ఆయోగ్ అనేది ఎందుకు అలా చెప్పడం జరిగింది. నీతి ఆయోగే కాదు, ప్రణబ్ ముఖర్జీ కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఎందుకు దానికి చెప్పడానికి కారణం ఏంటంటే ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్ క్లియర్గా మీరు చూడగలిగితే, సో దీనికి సంబంధించి ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడగలిగితే ₹6,000 crores స్పెండ్ డ్యూరింగ్ ఎల్ఎస్ అంటే లోక్సభ పోల్స్ 2019 అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది ఒక రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే 60,000 కోట్లు అంటే దగ్గర ఇదే 2019లో మన హెల్త్ కేర్ ఫండ్ అంటే మన హెల్త్ కేర్ బడ్జెట్ కూడా సుమారు 60,000 కోట్లు అని చెప్పుకోవచ్చు. సో అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కంటే, అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే ఒక్కటేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాగా ముందుకెళ్తే తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక చూస్తున్నట్లు ఆ క్వశ్చన్ దగ్గరికి మనం వెళ్తే వన్ నేషన్ వన్ పోల్ సాధ్యమేనా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అందరూ ఇది ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన గవర్నమెంట్స్ ఒకవేళ ఒప్పుకోగలిగితే డెఫినెట్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇక్కడ బీజేపీ ఇతర రాష్ట్రాలు ఒప్పుకోకుంటే అంటే బీజేపీ రాష్ట్రంలో అంటే బీజేపీ ఏదైతే స్టేట్స్లో ఉందో అవి కాకుండా వేరే రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఇలా వేరే రాష్ట్రాలు అంటే బీజేపీ పాలించలేని రూలింగ్లో లేని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సో ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుంటే, సో ఒకవేళ ఆ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఒప్పుకోకపోతే ఆబ్వియస్లీ ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఆర్గ్యుమెంట్ జరుగుతుందో అది డెఫినెట్గా ముందుకు సాగదు. ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ ఒకే విధంగా ఉంటే అప్పుడే వాళ్ళు ఆమోదం తెలిపినప్పటికీ అంటే మెజారిటీ ఉన్నప్పటికీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో ఈ ఏదైతే ప్రతిపాదన ఉందో వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీని ద్వారా మాకు నష్టం జరుగుతుందని వాళ్ళు చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి ఫేవర్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది జరగకపోవచ్చు. ఇకపోతే థర్డ్ క్వశ్చన్కి వెళ్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పడిపోతే, సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, ఇక నెక్స్ట్ రాబోయే రోజుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది అనుకుందాం. ఇన్ కేస్ మెజారిటీ లూజ్ అయ్యి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పడిపోతే అంటే గవర్నమెంట్ డిజాల్వ్ అయితే అప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోతుంది అంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్ జరగాలి. సో ఆ టైంలో ఏంటంటే మిగతా స్టేట్కి సంబంధించిన బాడీస్ కూడా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతాయి. సో ఆ విధంగా మళ్ళీ దేశంలో మొత్తం మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒకవేళ ఇలాంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పడిపోతే దానికి సంబంధించి ఎలాంటి ప్రావిజన్ తీసుకొస్తారు అంటే ఎలాంటి సవరణ తీసుకొస్తారు ఈ ఆర్టికల్కి సంబంధించి అని కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ చూసుకుంటే కేంద్రం ఎలాంటి సంస్కరణ చేయబడుతుంది అంటే ఇప్పుడు కేంద్రం
కాకుండా వేరే రాష్ట్రంలో ఉన్న కొన్ని గవర్నమెంట్స్ ఒకవేళ ఒప్పుకోకపోతే ఈ ఆర్టికల్ 356 దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్టికల్ 356 ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఒకవేళ వారి పాలన బాగాలేకపోయినా లేదా అక్కడ గొడవలు జరుగుతున్నా వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే, అంటే ఇప్పుడు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం సపోజ్ ఒక రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మంచిగా పాలించలేదని అనుకుందాం. సో ఒకవేళ అలాంటి ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ రూల్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అంటే అక్కడ నాట్ ఫిట్ ఫర్ పీపుల్, అంటే ప్రజలకి అలాంటి గవర్నమెంట్ మంచిది కాదు అని చెప్పి అక్కడ ప్రెసిడెంట్ రూల్ రావాల్సి వస్తుంది. అలాంటి టైంలో ప్రెసిడెంట్ ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడినప్పుడు ఈజీగా ఇలా అది ఏవైతే 1 నేషన్ 1 లా ఉంటుందో అది ఈజీగా పాస్ అవుతుంది. కానీ వీళ్ళు మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్తే తిరిగి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 356కి సంబంధించి ఎలాంటి అమెండ్మెంట్ తీసుకొస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం కొన్ని బిల్స్ తీసుకొచ్చినప్పుడు బీజేపీ గవర్నమెంట్ అనేది చాలా చేంజెస్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఆర్టికల్ 356 కావచ్చు లేదా ఆర్టికల్ 243K, ఆర్టికల్ 243ZA దీంట్లో ఎలాంటి అమెండ్మెంట్స్ తీసుకురాబోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి నష్టం కలగకుండా అండ్ వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకుంటూ రాబోయే రోజుల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ ముందుకు తీసుకెళ్ళాలంటే బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది అనేది ఇప్పుడు చాలా మందికి అంతు చిక్కని ప్రశ్నగా కూడా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడున్న లా ఎక్స్పర్ట్స్ కావచ్చు లేదా వేరే లా ఎక్స్పర్ట్స్ కావచ్చు లేదా పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, పొలిటికల్ యాక్టివిస్టులు కావచ్చు, వీరందరికీ మధ్య వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఆర్టికల్ 356ని ఎలా సవరణ చేయబోతున్నారు, ఆ ఉన్న కన్ఫ్యూజన్ని ఎలా క్లియర్ చేయబోతున్నారు అండ్ ఇక్కడున్న ప్రశ్నలకు 1 నేషన్ 1 పోల్ సాధ్యమేనంటే సాధ్యమవుతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేసినప్పటికీ బీజేపీయేతర రాష్ట్రాలు ఒప్పుకోకపోతే ఏడల ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు, ఎలాంటి అమెండ్మెంట్స్ అనేవి లాంచ్ చేస్తారని చెప్పి ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇకపోతే ఇక కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పడిపోతే ఇన్ కేస్ అనుకుందాం ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చిందని అనుకుందాం, కానీ వచ్చిన తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత ఒకవేళ సెంట్రల్లో మెజార్టీ కోల్పోయిన సెంట్రల్ గవర్నమెంట్ అంటే మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరగాల్సి వస్తుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని స్టేట్లలో ఎలక్షన్ అనేది జరగాల్సి వస్తుంది. అది మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు చెప్పినప్పుడు కేంద్రం ఎలాంటి సంస్కరణ చేయబడుతుంది అంటే ఉన్న ఆర్టికల్స్లో అమెండ్మెంట్స్లో కొన్ని సంస్కరణలు చేయకపోతే అది దేశంలో చాలా తీవ్ర పరిణామాలకు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు కొన్ని లాస్ తీసుకొచ్చినప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు, దగ్గర 700 మంది చనిపోయారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ రావడం జరిగింది. అలాంటిది ఒక దేశానికి సంబంధించి ఒక ఎలక్షన్ అంటే అది దేశ భద్రతకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే విషయం కాబట్టి దీనికి సంబంధించి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేదా సుప్రీంకోర్టు కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాయనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో దీనికి సంబంధించి నేను నాకు తెలిసిన రీసెర్చ్ నేను తీసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను. సో ఇక్కడ నేను మిస్ అయితే నీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను ఏదైనా మిస్ అయితే లేదా మీకు తెలిసిన ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం RTV చేస్తుంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ RTV.